హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిన్నటితో ముగిసినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవెంట్స్ పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక కర్నూలులోని ఏపీఎస్పీ రెండో పటాలం ఆవరణలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ అయితే బుధవారంతో ముగిసింది. ఇక గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన మొదలైన ఈ ప్రక్రియ 18 రోజుల పాటు అయితే జరిగింది. మొత్తంగా 4398 మంది దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తుదిరాత పరీక్షకు అయితే ఎంపిక అయ్యారు. ఇక 2604 మంది దేహదారుఢ్య పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. 3269 మంది గైర్హాజరు కాగా పలు కారణాలతో 171 మంది అనర్హతకు గురయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ తుదిరాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల సంఖ్యపై అయితే గురువారానికి స్పష్టత రానుంది. అంటే ఈరోజు మేబీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రెస్ నోట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక చివరి రోజు అంటే నిన్న హోంగార్డ్ అభ్యర్థులకు మాత్రమే దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ నిర్వహించారు. పలు జిల్లాల నుంచి 209 మంది పురుష మహిళా హోంగార్డులు హాజరు కాగా వారి అర్హత పత్రాలు, శారీరక కొలతలు పరిశీలించారు. 1600 మీటర్ల పరుగు పరీక్షల్లో కేవలం 82 మంది మాత్రమే ఉత్తీర్ణులైతే అయ్యారు. ఇంకా అనంతరం వీరికి నిర్వహించిన 100 మీటర్ల పరుగు పరీక్షలో 30 మంది, లాంగ్ జంప్లో 64 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే 209 మందిలో 64 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఫ్రెండ్స్, ఇది మనకి రోజు ఉన్నటువంటి ఈవెంట్స్కు సంబంధించిన కానిస్టేబుల్ తుదిరాత పరీక్షకు మొత్తం 4398 మంది అయితే అర్హత సాధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోయాము. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అఫీషియల్గా వచ్చేటువంటి ప్రెస్ నోట్ మేబీ ఈ రోజు అయితే వచ్చేటువంటి అవకాశం, అది ఏదైనా ఉంటే నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.